హలో గాయ్స్, మొత్తం ఫుల్ సెటప్తో నేను మళ్ళీ వచ్చేసిన ఇప్పుడు. హాయ్, ఈరోజు మనం పెద్దమ్మ టెంపుల్లో దర్శనం అయిపోయింది. వర్షం ఫుల్ పడింది, మొత్తం అంతా బురద బురద అయిపోయింది కింద అంతా. ఎంత దారుణంగా స్కిడ్ అవుతుందంటే బ్రేక్ పట్టుకుంటే అసలు ఆగట్లేదు బైక్, జుమ్మని వెళ్ళిపోతుంది. డ్రిఫ్ట్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది నాకు. చూడొచ్చు మీరు, ఆ కలర్, ఆ చిక్కదనం చూస్తేనే తెలుస్తుంది ఎంత జారిపోతుంది ఏందని. ఈరోజు రష్ మాత్రం ఫుల్ ఉన్నది. టెంపుల్ మొత్తం కలకలలాడిపోతుంది. టెంపుల్లో మొత్తం డెకరేషన్ చేశారు బంతి పూలతోని. ఒక పెళ్లి లుక్ వచ్చింది, మంచి లుక్. చాలా బాగుంది బంతి పూలతో డెకరేషన్. ఈవెన్ ఐ ట్రై టు యాడ్ దట్ క్లిప్ హియర్. నేను అది మొబైల్లో రికార్డ్ చేశాను. మేబీ గోప్రో ఆలో వేయవచ్చు అనుకున్న టెంపుల్లో, అందుకే మొబైల్లో తీసాను జరిగింది. చూడొచ్చు మీరు ఎంత జనం ఉంది అన్నది. చాలా రష్ ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయి, కెమెరా ఫొటోస్ అన్నీ జరుగుతున్నాయి. చాలా బాగుంది, సందడి సందడి ఉంది మొత్తం టెంపుల్. అయితే మా ఫ్రెండ్ కానీ బైక్ పూజ చేయడానికి వచ్చి ఉండే ఈరోజు పెద్దమ్మ టెంపుల్కి. దర్శనం అయిపోయింది, పూజ అయిపోయింది, అందరం గోయింగ్ బ్యాక్ టు హోమ్. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. కలర్ఫుల్ ఉంది ఈరోజు టెంపుల్ అంతా. టెంపుల్ అంటేనే కలర్ఫుల్. అందరికంటే ఎక్కువ ప్రాఫిట్ ఇక్కడ చెప్పుల షాప్ పెట్టుకున్న లెక్క వస్తాయి కావచ్చు నాకు తెలిసి. ఇక్కడ చెప్పులు పెట్టినా తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాడు. ఆ చెప్పులన్నీ మళ్ళీ అందరి దగ్గర నుంచి మనం మనీ కట్టి తీసుకొని రావాలి. పెద్దమ్మ టెంపుల్కి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఆ చెప్పుల బాధ ఎట్లుంటుంది ఏందని. ఆల్రెడీ అందరూ చాలామంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మోస్ట్ ఆఫ్ పీపుల్ పెద్దమ్మ టెంపుల్లో దర్శనం చేసేసుకునే ఉంటారు. ఈ ముందట లెఫ్ట్ సైడ్లో వెహికల్స్కి పూజ అవుతూ ఉంటుంది. అన్నిటికీ ఒకటేసారి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నిలబెట్టి పంతులు పూజ చేసేస్తుంటాడు. వేరే టెంపుల్స్ కంపేర్ చేసుకుంటే పెద్దమ్మ టెంపుల్లో వెహికల్ పూజ అవంతా ఖర్చు చాలా తక్కువలో అయిపోతుంది. నేను కంపేర్ చేసి చూసిన చాలా. బయట నువ్వు ఒకలా ఇక్కడ నేను చేయించుకుంటే టెంపుల్ కూడా పక్క 300 500 వేసేస్తారు పందులు. కానీ ఇక్కడ జస్ట్ 70 రూపీస్ టికెట్. దాని తర్వాత మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే పందులకి ఇచ్చుకోవచ్చు. లేదు పార్కింగ్ టికెట్, మళ్ళీ పార్కింగ్ టికెట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయినాము ఇక్కడ అమౌంట్. ఆ గేట్ కొద్దిగా పెద్ద ఓపెన్ చేస్తే అయిపోతుందిగా. వన్ అటు చేసి మాట్లాడించి మెల్లగా సైడ్ నుంచి వెళ్ళిపోయినాం. జరండి వాడు అడిగేలోపే మనం ఇక్కడ నుంచి బయట పడాలి, లేదంటే మళ్ళీ ఆడు టికెట్ మనీ అడుగుతుంటారు. అయ్యో చిక్కుకుంది, చూసుకోవాలి కదమ్మా. బాయ్ ఫ్రెండ్ ఆడు, చూడు ఆడు బాయ్ ఫ్రెండ్ అయినా మరి ఏంటి, ఆడు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఉండాలి కదరా బాబు, వెనుకుండి నడిపియాలి, ముందుండే కాదు కొంచెం. ఆయనకేం తెలుసురా బాబు, సింగిల్ కష్టాలు సింగిల్ వాళ్ళకే తెలుస్తుంది. భయ్యా మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది. జరగండి అమ్మా, జరగండి జరగండి జరగండి. ఫోన్ మాట్లాడుతుంది. కట్టు కొట్టుకొని వెళ్ళిపోదామంటే అసలు స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయ్యేంత ఉంది అక్కడ. ప్లేసే లేదు కట్టు కొట్టడానికి, అంత దారుణంగా ఉంది. ఇట్లా స్లోగా మూవ్ అయ్యే ట్రాఫిక్లో అసలు తలని వస్తుంది. ఇది ఇంకా బెటర్. నేను ఇంతకన్నా దరిద్రమైన ట్రాఫిక్లో ఇరుక్కుపోయి క్లచ్ బట్టి బట్టి బ్రేక్ బట్టి బట్టి చెమటలు కారుతుండగా సమ్మర్లో అయితే అది నరకం. బిఫోర్ దిస్ నాకు RC 200 ఉంటుండే, దాంట్లో నేను చూసిన నరకం అంటే ఏంటో. ట్రాఫిక్లో వెళ్తే తెలుస్తుంటుంది, RC 200 యూజర్స్కి తెలుస్తుంటుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, RC 200 బైక్ ఉన్న వాళ్ళు. వీఆర్ ద రిలేటెడ్ పర్సన్స్ టు దిస్ టాపిక్. ఒక్కసారి ఇట్లా మెల్లమెల్లగా ట్రాఫిక్లో వెళ్ళి వెళ్ళి సడన్గా కొద్దిగా గ్యాప్ వస్తే జుయ్యని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ సరదా సంబరమే వేరు.
చూడొచ్చు. ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా రేస్ చేయడానికి ఛాన్స్ దొరికింది మనకు. వాతావరణం మాత్రం చాలా చల్లగా కూల్గా చాలా బాగుంది. మొత్తం ఎటు చూసినా ఫ్రెష్ వాటరీ గ్రీనీ అంతే హెచ్డి క్లారిటీలో కనిపిస్తుంది. మేబీ వర్షాన్ని అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది అది. వర్షం పడిపోయిన తర్వాత మొత్తం వ్యూస్ అంతా క్లియర్గా ఉంటాయి. లైక్ 480pలో నడిచే వీడియో ఒకటేసారి 1080pలోకి చేంజ్ అయిపోతుంటుంది. అట్లాంటి ఫీలింగ్ వస్తుంది నాకైతే. మేబీ మీరందరూ ఎట్లా వర్షాన్ని ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ నేనైతే అలాగే ఎంజాయ్ చేస్తాను. వర్షంలో కాదు, వర్షం పడ్డ తర్వాత తిరగడంలో ఉన్న ఆనందం వేరు. చాలా క్లారిటీగా కనిపిస్తుంటాయి అన్నీ. కొత్తగా ఇది మళ్ళీ కొత్త ప్లేస్కి వచ్చినామా అన్న ఫీలింగ్ వస్తుంది. అంత కడిగిపోయి కొత్తగా దుమ్ము అంతా వెళ్ళిపోయి ఫేడెడ్ ఉన్నాయి, అంత క్లియర్గా కనిపిస్తుంటాయి. ఈవెన్ చెట్ల ఆకుల పైన ఉన్న దుమ్ము అంతా పోయి క్లియర్ అయిపోతుంటాయి. చెట్లకు స్నానం చేపించినట్టు గ్రీన్ కలర్లో మెరుస్తూ సూపర్గా అనిపిస్తుంటాయి. ఫస్ట్ మనం ఈ కారును ఓవర్టేక్ చేయాలి. చేసేసాం. ఆల్రెడీ నేను ఒక చిన్న షార్ట్ పెట్టేసాను నా యూట్యూబ్లో దీనిపైన, చూడండి బాగుంటుంది. ఈ యొక్క క్లిప్ను పెట్టా. షార్ట్స్ బాగా క్లిక్ అవుతున్నాయి వీడియోస్ కంటే. మేబీ నేను ఇంతమంది చేసిన వీడియోస్లో ఎక్కువ కంటెంట్ బై వాయిస్ ఓవర్ లేకపోవడం వల్ల అలా అయింది వచ్చు. ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మొత్తం సెటప్తోనే ఇప్పుడు రెడీ ఉన్నాం మనం. పీట్రోన్ -7 ఒక మైక్ కొనేసిన నేను. ఇప్పుడు వచ్చే ఆడియో మొత్తం అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ దుర్గం చెరువు రోడ్ నుంచి వెళ్తూ ఉంటాం. దుర్గం చెరువు బ్రిడ్జ్ రోడ్ వ్యూ మీరు చూడొచ్చు. ఇట్లా గాలి దొరుకుతుంది అలా జిమ్ని ఇంకా కంపేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా బెంగళూరు ఆర్ ఎనీ ముంబై రోడ్స్లో అండ్ హైదరాబాద్ రోడ్స్తోని మన హైదరాబాద్ రోడ్స్ని కంపేర్ చేయండి. ఏ రోడ్స్ బాగున్నాయో చెప్పండి. నేను అంత పెద్ద ఎక్కువ తిరగలేదు రోడ్స్లో. సందే దొరికితే చాలు వెళ్ళిపోవడమే దునియానికి. ఎప్పుడెప్పుడు గ్యాప్ దొరుకుతుందా అని చూస్తూ ఉంటాను నేనైతే. ఈ ప్లేసెస్ అన్నీ మేబీ చూసే ఉంటారు మీరంతా. బంజారా హిల్స్, ఆనందమే వేర్రా. ఇట్లా గ్యాప్ ఇచ్చి ఒకటేసారి చల్లని గాలికి వెళ్ళిపోతుంటే స్పీడ్గా. అది మళ్ళీ వేరే ఏ బైక్ మీద రాదు ఫీలింగ్, మన బైక్ మీదనే వస్తుంది. మినిమం 250-200cc అబౌవ్ ఉన్న బైక్సే పర్ఫెక్ట్ సిటీలో. అంటే నేను అంతకన్నా బిలో ఉన్న బైక్స్ పైన అసలు ఇంత స్పీడ్గా వెళ్ళాను అసలుకే. ఇప్పుడు మీరు చూడొచ్చు దుర్గం చెరువు బ్రిడ్జ్ వ్యూ వస్తుంటుంది. మనం ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ బ్రిడ్జ్ పైకి. ఇక్కడ నుంచి చూస్తే ఇన్ఆర్బిట్ మాల్ అవన్నీ బిల్డింగ్స్ మంచిగా కనిపిస్తుంటాయి. చుట్టూ నీళ్ళు, బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వ్యూ. రాబోతుంది. వచ్చేసింది, ఎంటర్ అయిపోయినాం. దుర్గం చెరువు బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం. నెక్స్ట్ టైం నేను దుర్గం చెరువు బ్రిడ్జ్ నైట్ వ్యూ చూపిస్తాను మీకు, కేబుల్ బ్రిడ్జ్ది. అది ఎవ్రీ టైం లైట్స్ ఆన్ చేసి ఉండట్లేదు. ఏదో ఒక స్పెసిఫిక్ వీక్లో, స్పెసిఫిక్ వీక్ డేలో మాత్రమే లైట్స్ ఆన్లో ఉంటున్నాయి ఇవి. ఆ రోజు నేను అక్కడ ఆగి మరీ బ్లాగ్ చేస్తాను అక్కడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనిల్ రెడ్డి 360. ఇప్పటికి 3-4 టైమ్స్ నేమ్ చేంజ్ చేసిన అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్,
comment. Don't hesitate to comment in the comment section, friends. రైట్ సైడ్లో ఇన్నర్ బిట్ మాల్ చూసుకోవచ్చు మీరు, లెఫ్ట్ సైడ్లో ఐటీసీ గైనర్,